ఇబ్బంది పడ్డారు. ఈయన లేక ఎందుకు రాయలేకపోయారు? గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఈయన లేక ఎందుకు రాలేకపోయాడు? అప్పుడు చేతులు రాలే నాకు. వాళ్ళ సమస్యలు పట్టించుకోలేనే. ఓటు వెనక పైసలు సంపాదించుకోవాలి, గెలిస్తే సంపాదించుకున్న పైసలు ఇంకా రెట్టింపు చేసుకోవాలి. వీళ్ళ ప్లాన్ అది. ఇక కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరు మీకు తెలుసా అని చెప్పారు. ఈ ప్రజలు పక్కన మీకు తెలుసా? ఇక్కడ మీడియా మిత్రులకు మీకు ఎవరికి తెలుసా? ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసా? టికెట్ ఎట్లా వచ్చింది, ఏ రూపకంగా వచ్చింది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇలా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామనుకుంటే పని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేద్దామనుకుంటారు. పాపం ఆయన మేము ప్రజలకు జై శ్రీరామ్ అని మేము సంస్కారంగా నమస్కారం చేస్తే ఆయన అలింగనం చేసుకుంటారట. ఆయన ఏం మాడుతున్నా నాకు అర్థమవుతలేదు. ఆయన లోకల్ నాన్ లోకల్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియదు. ఆయన టికెట్ ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు ఇవాళ మేము బూత్ తిడుతున్నాం. నిన్న ఏం చేసినామా, బండి సంజయ్ ఏం చేసాడు, నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, బీజేపీ ఏందని చెప్పి ఇంటికి తిరిగి చెప్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే విశ్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా అభ్యర్థి మాకేదిలోది ఆయన గురించి ఎట్లా ప్రచారం చేయమంటారు? దీని దృష్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి సంజయ్ని నానా బూతులు తిట్టాలి, మోడీ గారిని తిట్టాలి, రాముల వారిని కించపరచాలి, ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇలా రాముల వారిని తిట్టించే ప్రయత్నం చేస్తున్నది, రాముల వారిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నది, రామ భక్తులను హేళన చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్తో పోయినప్పుడు కూడా 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన వ్యక్తిని నేను. ప్రజలు ఓటేస్తే ఆ ఓటుకు విలువ తీసుకొచ్చిన వ్యక్తిని నేను. అనేక పోరాటం చేసి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు 109 కేసులు మీదేసుకుని 2 సార్లు జైలు పోయిన వ్యక్తి నేను. ఇప్పుడు నా అభ్యర్థులు ఏ రోజున ప్రజా సమస్యల మీద ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఎప్పుడన్నా జైలు పోయినరా? పోటీ చేస్తున్న అభ్యర్థులు, వాళ్ళు సమర్థించే వ్యక్తులు కానీ ఎప్పుడైనా ఈ ఇద్దరు అభ్యర్థులు కానీ వాళ్ళు సమర్థించే వ్యక్తులు వాళ్ళ మీద ప్రజా సమస్యలు ఫైట్ చేస్తే ఎప్పుడైనా కేసులు అయిన వాళ్ళ మీద ఇద్దరి మీద రోడ్డుకెక్కి ఆందోళన చేసిండ్రా? ఏం చేయలే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరు పడుచుకోడు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసిందా? ఎందుకు అమలు చేస్తారు? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని ఇచ్చిండ్రా? 4 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానని ఇచ్చిండ్రా? తులం బంగారం మహిళలకు ఇస్తున్నారు, 100 రూపాయలు ఇచ్చిండ్రా? 100 రోజుల పాటు స్కూటీలు కొనిస్తున్నారు, విద్యార్థులకు కొనిచ్చిర్రా? 15,000 రూపాయలు రైతు భరోసా మీద రైతులకు కౌలులకు ఇస్తున్నారు, అకౌంట్లో వేసిరా 100 రోజుల పాట? 12,000 రూపాయలు రైతుకు పైసలు ఇస్తున్నారు, 100 లోపల ఇచ్చిరా? 500 రూపాయలు బోనస్ ఇచ్చి తరుగు తాలు తేమ లేకుండా పంట కొంటున్నారు, 100 రూపాయల కొండరా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ 100 లోపల చేస్తున్నారు, చేసిండ్రా? విద్యార్థులకు 5 లక్షల రూపాయలు భరోసా కార్డు ఇస్తున్నారు, ఇచ్చిరా? ఇల్లు జాగా లేని పేదలకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిరా 100 లోపల? వాటి గురించి మాట్లాడితే ఆ దృష్టి మళ్లించడానికి ఇదంతా ప్లాన్ ప్రకారం తప్పుడు ప్రచారిస్తారు. ప్రజలకు కావాల్సింది మీరు 6 గ్యారెంటీలు ఇస్తారంటే మీకు శాసనసభ ఎన్నికలు ఓటేసారు. 6 గ్యారెంటీలు అమలు చేయాలి కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటేనే ఇలా గ్రామాలు అభివృద్ధి జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, మా సంక్షేమ ఫలాలు ఇది కంటిన్యూస్ గా కొనసాగుతాయని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఇలా బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి, మోడీ గారికి ప్రజలు మద్దతు చెప్తున్నారు. ఇది మేం చెప్పడమే కాదు, ఆ పార్టీ మీ సింబల్ వేసిన సర్పంచులు, వార్డు వారు, ప్రజాప్రతినిధులే స్పష్టంగా ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని మొత్తం బీఆర్ఎస్ పార్టీ బర్బాద్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చక మమ్మల్ని ఇంకా బర్బాద్ చేస్తున్నది, మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజాప్రతినిధులే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. అందుకే కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ జెండాలు పక్కబెట్టి ఇలా ఇక్కడ బండి సంజయ్ గెలవాలి, అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఎజెండాగా ముందుకు సాగుతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంతా ద్వంద్వ విధానాలే. ఇలా జై శ్రీరామ్, జై భారత్, జై మోడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రక్రియను పై తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది. ఒకటే నేను అప్పీల్ చేస్తున్నా,
పార్టీలు ఏవైనప్పుడు కూడా పేద ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోదు, పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయద్దు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇది రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయంతో ఉండాలి, పోటీ పడి వాళ్ళ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి, ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. భరోసా కల్పి